అనంత విశ్వ సంపదని ఆకర్షించడానికి మీ ముందుకు వస్తుంది అహం బ్రహ్మాస్మి సాధన 11 డేస్ ఎనర్జీ యాక్టివేషన్ ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ అండి. ఈ మధ్యకాలంలో పరువు హత్యలు మరీ ఎక్కువైపోయాయి, దారుణమైపోయాయి. ఒక్కటి ఎవ్వరు కూడా తమ గురించి ఆలోచన చేయకుండా మనం ఎందుకు చేస్తున్నాం ఈ హత్య, ఇది తప్పు కదా అనేది కూడా భావించుకోకుండా తమ పర భేదం లేకుండా ఈ పరువు హత్యలు చేస్తున్నారు. ఈ గండిపేటలో జరిగినటువంటి ఒక మైనర్ బాలికను హత్య చేయడం, అందులో స్వయాన అన్నలు, సొంత అన్న, ఆ అన్న ఈ బ్రహ్మయ్య ఇంజనీరింగ్ కంప్లీట్ అయిపోయింది, అబ్బాయికి కంప్లీట్ అయిపోయింది, ఇంటి దగ్గర ఉంటున్నాడు, ఉద్యోగ అన్వేషణలో ఉంటున్నాడు. అతని సొంత చెల్లెలు ఈ అమ్మాయి వైష్ణవి. ఈ అమ్మాయి అక్కడ లోకేష్ అనే అబ్బాయిని 2-3 సంవత్సరాలుగా 10th క్లాస్ అయిపోయినప్పటి నుంచి ఏదో క్లోజ్ గా ఉంటుంది. తర్వాత లవ్ లో ఉంది. సో ఇది 2 కుటుంబాలు, సేమ్ క్యాస్ట్, ఒకే కులం. కాబట్టి వాడు, ఆ అబ్బాయి లోకేష్ కూడా 10th క్లాస్ ఇంటర్మీడియట్ చదువుకొని ఆ తర్వాత ట్రాక్టర్ డ్రైవర్ గా జీవితాన్ని గడుపుకుంటున్నాడు. అటువంటి వాళ్ళకి అంటే కొంచెం తారతమ్యం ఉంది. వాడు జులాయి వెదవా, 10th క్లాస్ చదివి జులాయిగా తిరుగుతున్నాడు, వాడేమో ఏమి లేదు, ఉత్త ట్రాక్టర్ డ్రైవరు. వీళ్ళు కొంచెం స్థితిమంతులు, సేమ్ కమ్యూనిటీ. అయితే ఆ అమ్మాయి వాడితో ఫ్రెండ్షిప్ చేయడం మొదలుపెట్టింది. అది ఇరు కుటుంబాలు గమనించారు. తర్వాత వాళ్ళు కూడా కలిసి ఈ విధంగా చేయొద్దని ఇద్దరిని దండించడం జరిగింది. ఆ తర్వాత ఎవరైతే ఉన్నారో ఈ అబ్బాయి లోకేష్ని, వాళ్ళ తండ్రి అంటే అమ్మాయి తండ్రి, వాళ్ళ తల్లి ఇద్దరు కూడా నువ్వు మా అమ్మాయితో కలవకూడదని రిస్ట్రిక్ట్ చేశాడు. అదేవిధంగా ఈ అమ్మాయికి సంబంధించినటువంటి టెలిఫోన్ కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళు టెలిఫోన్ తీసుకొని కట్టడి చేశారు ఆ అబ్బాయిని కలవకుండా చేయడానికి. ప్రతిరోజు ఈ అమ్మాయి కాలేజీకి పోయి రావాలి కాబట్టి కాలేజీకి పోయి రావడానికి అప్పుడప్పుడు వాళ్ళ అమ్మ టెలిఫోన్ని యూజ్ చేసుకునేది. ఏమైంది, వీళ్ళు ఈ విధంగా కట్టడి చేస్తే ఈ అమ్మాయి మనం గడ్డిపేటలో కలుసుకుందాం అని చెప్పి తన బాయ్ ఫ్రెండ్ ఎవడితో లోకేష్ ఉన్నాడో అతనికి టెలిఫోన్ మెసేజ్ ఇవ్వడం. మరి అది డిలీట్ చేసిందా లేదా అది తల్లికి తెలిసి తల్లి కొడుకుతో చెప్పడం, ఈ అమ్మాయి ఏదో మెసేజ్ ఇచ్చిందిరా నా ఫోన్ తీసుకొని చూడమంటే ఆయన చూడటం, చూసి దీన్ని ప్లాన్ చేసుకోవటం చేసి ఏం చేశారు, ముందు వీళ్ళిద్దరూ అంటే అబ్బాయి లోకేష్ ఈ అమ్మాయి ఇద్దరు కలిపి గండికోటకు పోతారనేది వాళ్ళ ఇంట్లో తెలిసింది. ఎవరు, ఈ వైష్ణవి ఇంట్లో తెలిసింది ముందుగానే. తెలిస్తే వాళ్ళు ఏం చేశారు, సరే ఏ విధంగానైనా ఈ అమ్మాయిని కట్టడి చేయాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళన్న అంటే ఇంకో కజిన్ బ్రదర్ సుబ్బయ్య అని, బ్రహ్మయ్య సుబ్బయ్య, వీళ్ళిద్దరూ కలిసి వీళ్ళేం చేసినారు, అది చూసుకున్నారు, ముందు రెక్కి నిర్వహించారు. అరే మనం మెయిన్ రోడ్లో పోతే సీసీ ఫుటేజ్లు ఉన్నాయి, సీసీ కెమెరాలు ఉన్నాయి, పోలీస్ చెక్ పోస్ట్ ఉంది, అదేవిధంగా ఆ దారిలో అంతా హోటల్స్ అవి ఉంటే దానిలో అన్నిట్లో కూడా మనం కనపడతాం కాబట్టి ఈ దారిలో రాకూడదని ముందుగానే డిసైడ్ చేసుకొని వీళ్ళు ఏం చేశారు, మైలవరం డ్యామ్ నుంచి ఆ పల్లెల మీదుగా నెమ్మదిగా ఈ స్పాట్ అంటే ఈ అమ్మాయి వాళ్ళు ఎక్కడికి వస్తారు అనేది గమనించి ముందుగా వాచ్ పెట్టి వీళ్ళు ఎక్కడెక్కడ ఉంటారని ముఖ్యంగా వీళ్ళు ఇద్దరు, ఈ అమ్మాయి అబ్బాయి అక్కడ ఉండగా వాళ్ళ కజిన్ ఎవరో మీకోసం వెతుక్కుంటున్నారా, ముందు కాలేజ్ దగ్గర పోయినారు, లేక వీళ్ళిద్దరూ ఇట్లా పోయినారని ఎవరో చెప్తారు కదా, మా అమ్మాయి ఉందా అంటే ఇటు పోయినారని. సో వాళ్ళిద్దరూ ఇట్లా పోయినారని తెలుసుకొని వాళ్ళ వెంటే ఈ సుబ్బయ్యను బ్రహ్మయ్య ఇద్దరు వేరే రూట్లో వచ్చి ఆ టయానికి ఈ అబ్బాయికి ఫోన్ రావటం, ఈ అబ్బాయి ఆ అమ్మాయి వెళ్ళిపోమంటే వెళ్ళిపోకుండా నేను వెళ్ళిపోతానులే, నువ్వు వెళ్ళిపో, నేను దొరికితే చంపేస్తాను నిన్ను అంటే ఈవిడ మోటార్ సైకిల్లో వెళ్ళిపోవటం, ఇవన్నీ సీసీ ఫుటేజ్లో రికార్డ్ అయింది. ఇద్దరూ కలిసి రావటం, ఆ అమ్మాయితో ఉండటం, తర్వాత ఒక 1 or 2 hours తర్వాత మళ్ళీ వెళ్ళిపోవటం, ఇదంతా సీసీ ఫుటేజ్లో అయింది. కానీ ఈ బ్రహ్మయ్య వీళ్ళు ఎవరైతే వచ్చినారో వాళ్ళది ఎక్కడ సీసీ ఫుటేజ్లో రికార్డ్ కాలే. దానికి కారణం ఏమంటే వీళ్ళు ప్లాన్ వేసుకొని, అంటే ఎక్కడ మనం రికార్డు కాకూడదు, ఎవిడెన్స్ క్రియేట్ కాకూడదు అనే ఉద్దేశంతో ఏం చేశారు, వీళ్ళు మైలవరం నుంచి విలేజెస్లో నుంచి, ఆ విలేజెస్లో పోలీస్ చెక్ పోస్ట్ లేదు, సీసీ ఫుటేజ్ లేవు. సో నెమ్మదిగా అక్కడికి వచ్చి ఈ అమ్మాయిని, వాళ్ళు లేడు కాబట్టి ఈ అమ్మాయిని చూసి నానా విధాలుగా కొట్టి చంపేసి, చచ్చిపోయిన తర్వాత తమను గుర్తించకూడదు, ఆ ప్రీడే ఈ అమ్మాయిని చంపి
రేప్ చేసినాడు అని చెప్పేటట్టు ఆ అమ్మాయి వివస్త్రను చేసి బట్టలు లేకుండా, ఏ అన్నతమ్ముడైనా తమ చెల్లెల్ని అన్న కాపాడతాడు, రక్షణ కవచంగా ఉంటాడు. చేతికి రక్షణని కట్టించుకొని నీకు జీవితాంతం నీకు రక్షణగా ఉంటాననేటు రక్షాబంధన్ జరుపుకునేటువంటి ఈ సమాజంలో సొంత అన్న, రక్షించాల్సిన అన్న, తన మానాన్ని కాపాడాల్సిన అన్న బట్టలు తీసేసి వివస్త్రను చేసి ఆమె చనిపోయిందని తెలుసుకొని అంతవరకు కొట్టి గొంతు నులిమి నానా విధాలుగా గుండెల పైన గుద్ది బ్లడ్ క్లాట్ అయ్యి, సో ఆ డెడ్ బాడీని తీసుకెళ్లి రంగనాయ స్వామి ఆలయం వెనకాల, అది 30 అడుగుల గుంత ఉంది, ఆ పొదల చెట్లు, ఆ చెట్ల మధ్య వేసేశారు. వేసి తమకేమీ తెలియదు అన్నట్టు వెళ్ళిపోయారు. తర్వాత ఇంకో ఈ సీన్ ఏమని క్రియేట్ చేశారు, మరుసటి రోజు పోలీసులకి మా అమ్మాయి కనపడలేదని ఎఫ్ఐఆర్ ఇవ్వడం, ఆ తర్వాత మా అమ్మాయి శవాన్ని ఫలానా దగ్గర తుప్పల్లో ఉందని ఎవరో చెప్పారని చెప్పడం, పోలీసులను వెంట పెట్టుకొని ఆ తుప్పలకి వీళ్ళు మొదటిసారిగా పోయినట్టే చూపించడి డైరెక్ట్ గా తీసుకెళ్ళి, ఆ తుప్పలు సామాన్యంగా కనపడవు. నేను కూడా ఈ మధ్యకాలంలో 6 months బ్యాక్ అక్కడికి వెళ్ళాను, గండికోటకి. మా అందరికీ మామూలుగా ఉన్నాయి, హోటల్స్ ఉన్నాయి, తర్వాత ఈ క్యాంప్ ఫైర్ కు సంబంధించినవి ఉన్నాయి, ఆ విధంగా ఉన్నాయి. సో అక్కడ రోజు బెంగళూరు నుంచి కానివ్వండి, కడప జిల్లా నలుమూల నుంచి కానివ్వండి, హైదరాబాద్ నుంచి కానివ్వండి, చాలా మంది పర్యాటకులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. సో వాళ్ళేమనుకున్నారు, ఎవరైనా పర్యాటకులు తాగేసి గంజాయి తాగో లేకపోతే ఇంకోటో విచ్చలవిడిగా తాగి ఒంటరిగా కనపడిన అమ్మాయిని రేప్ చేసి చంపేసి ఉంటారేమో అనేటట్లు బట్టలు చేయటం, లేదా ప్రీడే ఈ అమ్మాయి అక్కడ లాడ్జిలో అనుభవించి వాళ్ళిద్దరి మధ్య కొట్లాట వస్తే చంపేసి బట్టలు ఇప్పేసి పడేసినట్టు సీన్ క్రియేట్ చేశాడు. సో తీరా సీసీ ఫుటేజెస్ అందరినీ ఇంట్రాగేట్ చేసి చూస్తే చివరికి సొంత అన్న బ్రహ్మయ్య, తర్వాత ఇంకొక బ్రదర్ సుబ్బయ్య, వీళ్ళు అమ్మాయిని అతి దారుణంగా, అతి కిరాతకంగా కాపాడవలసిన అన్నలు చంపేసి అక్కడ పొదల్లో వేసేసి ఒక కథను సృష్టించారు. సో కన్నతల్లి, ఇంకో దరిద్రమైన వ్యవహారం అంటే ఆమె కన్నతల్లా కాదా అనేది అనిపిస్తుంది. పోలీసులు ఎప్పుడైతే క్వశ్చన్ చేస్తే, ఏమండి మా అమ్మాయిని మేము అన్నలు కానీ మేము కానీ ఈ విధంగా చంపిస్తామా, మా కడుపును పట్టిన బిడ్డ వాడే చంపింటాడు, వాడే ఈ అమ్మాయి రానని చెప్పింటుంది మేము చెప్తే అని. సో కన్నతల్లి ఆ విధంగా చెప్పి పోలీసులను కూడా మిస్గైడ్ చేసింది. మా పిల్లలు అట్లా ఆ విధంగా చేయగలరా, మా పిల్లవాడు లేడు, ఎక్కడికో ఇంటర్వ్యూకి అని బయలుదేరిపోయినా ఇట్లా కథలు అల్లింది ఆమె. ఆమె నాకు చెప్తే ఆమె ఆధ్వర్యంలోనే ఈ మర్డర్ జరిగిందేమో అనిపిస్తుంది. కన్న తల్లికి ఫోన్కు రావడం, కన్న తల్లి మెసేజ్లో నుంచి ఈ అబ్బాయి లోకేష్కు మెసేజ్ ఇచ్చింది ఈ అమ్మాయి, చనిపోయిన అమ్మాయి. సో ఇవన్నీ కూడా కన్న తల్లి కనసల్లోనే జరిగి ఉంటుంది అనేది ఒక భావన. ఏది ఏమైనా పోస్ట్ మార్టంలో అన్ని క్షుణ్ణంగా ఎగ్జామిన్ చేస్తే ఆ అమ్మాయిని రేప్ చేయలేదు, అతి దారుణంగా హింసించి కొట్టి చంపి తర్వాత ఈ స్పాట్లో ఎత్తుకొచ్చేసారు. అదేవిధంగా ఆ అమ్మాయి బట్టలు దొరకలేదు సీన్ ఆఫ్ అఫెన్స్ లో కానీ ఎక్కడ కానీ, ఎక్కడో ఇప్పుడు ఐ థింక్ ఇంట్రాగేట్ చేస్తే వాళ్ళు ఎక్కడైనా దాచిపడతారేమో. వాళ్ళ ఇద్దరిని, బ్రహ్మయ్యను సుబ్బయ్యని ఇద్దరిని ఇంట్రాగేట్ చేస్తున్నారు. కొంతవరకు వాళ్ళే ఈ నేరాన్ని చేసినట్టు ఒప్పుకున్నట్టు మనకు తెలుస్తూ ఉంది. వాళ్ళ పంచనామా రాసి ఏదేమైనా వాళ్ళు ఏ విధంగా అమ్మాయి శరీరం పైన ఉన్న వస్తువులు ఎక్కడైనా పడేశారా, అమ్మాయి చెవులో నుంచి కమ్మ కూడా దుద్దు కూడా ఒకటి లేదు, ఒకటే ఉంది. సో మిగతాటివన్నీ కూడా ఆ అమ్మాయిని వివస్త్రణ చేసినటువంటి ప్రదేశం ఏమిటి, ఇవంతా కూడా వాళ్ళు పోలీసులు సేకరించిన తర్వాత వీళ్ళపైన ఛార్జ్షీట్ వేస్తారు. ఏది ఏమైనా కన్న కూతుర్ని ఈ విధంగా కొడుకు చేత దారుణంగా హతమార్పింపజేయడం చాలా దారుణమైన వ్యవహారం. నచ్చ చెప్పుకోవాలమ్మా, వీడి జీవితం ఇటువంటిది, నువ్వు ఈ విధంగా బ్రతకాలి, వాడికి జీవనాధారం లేదు, నిన్నేం పోషిస్తాడు, ఈ విధంగా చెప్పాలి, చేసి ఆమెను మలుచుకున్నట్టు చేయాలి. కానీ ఈ విధంగా చెల్లెలు వేరే వాడిని ప్రేమించింది, అది మీరేమో కులస్తుడు కానివ్వండి, ఇప్పుడు కుల వ్యవస్థ ఉంది అని. కుల వ్యవస్థ కాదు కదా, నేను చెప్తున్న పరువు హత్యలన్నీ కూడా కులానికి సంబంధించినవి కానే కాదు. ఎంతసేపు వాళ్ళు హోదా, డబ్బు చుట్టే తిరుగుతుంది ప్రపంచం అంతా. డబ్బు ఉంటే వాడు ఎవరిని ప్రేమించినా ఏం చేసినా ఓకే అంటున్నారు. ఇక్కడ కూడా ఈ అబ్బాయి లోకేష్ సపోజ్ ఒక ఎంప్లాయీగా ఉండే, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ స్థితిమంతుడు అయి ఉంటే వాడిని కాళ్ళు గడికి కన్యాదానం చేసేవాడు. వాడికి తల్లిదండ్రులు లేరు, చనిపోయినాడు, బంధువుల దగ్గర
పెరిగాడు, కొంచెం జులాయిగా తిరుగుతున్నాడు, ట్రాక్టర్ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్న వాడు ట్రాక్టర్ దొరుకుంటున్నాడు, వాడికి వెనక ముందు ఏమి లేదు, ఆస్తిపాస్తులు ఏమి లేవనేటువంటి ఉద్దేశంతోనే జులాయి వెదవానికి తిరగకూడదు అనేటువంటి విషయంలో ఈ అమ్మాయిని హతమార్చారు. ఇది చాలా దారుణమైన వ్యవహారం. ఆఫ్టర్ ఆల్ 16-17 ఇయర్స్ గర్ల్. చెప్పండి, వాడిని కూడా పిలిపించండి, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయండి, అమ్మాయి కౌన్సిలింగ్ ఇప్పించండి. ఆ విధంగా చేయాలి. కానీ ఈ విధంగా సొంత కాపాడాల్సిన అన్న వివస్త్రను చేసి ఒక చెల్లిని ఎవరైనా నమ్ముతారా? ఈ విధంగా చంపాడంటే చాలా దారుణం. డెఫినెట్గా ఇటువంటి దాళ్ళని మనం క్రూరంగా ఈ విధంగా హింసించిన వాళ్ళని కఠినంగా శిక్షించాలి.